డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు. రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. హీ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు. ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు. ఏమని, నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని. ఆయన నువ్వు వస్తే నాకేంటి, నేను యేసు ప్రభువుని అనుసరిస్తా అని చెప్పాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఇది హిస్టరీ. దిస్ ఈజ్ హిస్టరీ. మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెప్తే ఆయన అన్నాడు, నువ్వు గోర్రాలను ఆహ్వానించేది, నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు. ఆ మతం ఏంటనుకుంటున్నారు? క్రైస్తవమే. బౌద్ధంలో అనేక రకాలైనటువంటి, ఇప్పుడు వజ్రయాన తీసుకోండి, మహాయాన తీసుకోండి, హీనయాన, అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. ఈయన అవన్నీ తీసేసి యేసు ప్రభువు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం. అది ఇంకేదో కాదు, క్రైస్తవమే. కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు, విలువలు మాత్రం తెలుసు. నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని, అరే బాబు బాగానే ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా? మై కింగ్ అని చెప్పాలి.